పిలో ప్రతిపక్ష వైసీపీపై ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. రాజధాని భూముల రైతులకు ప్రభుత్వానికి మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీ నేతలకు కూడా గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాపుల రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు దీనిపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు నారాయణ. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాటిల్లో వచ్చినాయి. ఇలాంటివి కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే రెవెన్యూ వాళ్ళ మధ్య సిఆర్డీ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండాలని గుంటూరు జాయింట్ కమిషనర్ శ్రీధర్ గారిని ఎక్స్ అఫిషియో మెంబర్గా అడిషనల్ కమిషనర్ ఫర్ సిఆర్డీగా అపాయింట్ చేశాం. ఆయన కూడా చెప్పాం వీలైనంత వరకు 5వ తేదీలోపు కంప్లీట్ చేయమన్నాం. వారిని 10వ తేదీ దాకా టైం ఏంటి సార్, 10వ తేదీలోపు ఈ సమస్యలన్నీ కంప్లీట్ చేస్తామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఇలా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు, మీరు మానుకోండి. రాజధాని కట్టడం అనే తథ్యం తునిఘట్టంలో టీడీపీ వారు ఉన్నారని నేను చెప్పినట్టుగా పేపర్లు ఇచ్చారు, తప్పండి. ఇప్పుడు ఎవరుండారు ఎవరు లేదు ఇదంతా నన్ను క్వశ్చన్లు వేసినప్పుడు నేను చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, తేలుస్తారు. ఇది చేసినంత ఈరోజు కూడా చెప్తున్న వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు మా తెలుగుదేశం కుటుంబంలో ఉండే వాళ్ళకి మధ్య చిచ్చు రేపాలి, స్ప్లిట్ చేయాలనే దురుద్దేశంతోనే అది రాశారంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో ఉండే అందరూ సోదరులకు సోదరిమణులకు చెప్తున్నాను. జీవో నెంబర్ 30 విషయం గత 2-3 రోజుల నుంచి నేను చెప్తూ ఉన్నాను. నిన్న యాక్చువల్గా సీఎం గారి దగ్గరికి కొంతమంది కాపు నాయకులు కలవటం వచ్చారు. వాళ్ళు మంచి వాతావరణంలో డిస్కస్ చేసి వాళ్ళందరూ ఒకటే రిక్వెస్ట్ చేశారు, మీరు లీగల్గా చూసి కమిషన్ వేసి వీలైనంత తొందరలో చేయమన్నారు. సీఎం గారు కూడా రేపు యాక్చువల్గా ఆ కమిషన్ గారిని పిలిపిస్తున్నారు.